ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు ఒక రాజు స్వయంగా భూమిని దున్నాడా? ధర్మాన్ని భూమిలో విత్తనంలా నాటాలనే సంకల్పం ఎవరిది? మహాభారతం యుద్ధానికి వేదికైన కురుక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది? పాండవులు కౌరవులకు మూలపురుషుడైన కురు మహారాజు ఎవరు? కేవలం యుద్ధభూమిగానే కాదు, ధర్మభూమిగా నిలిచిన కురుక్షేత్రం వెనుకున్న ఆ అద్భుత గాథేంటి? మానవ జీవితం, కర్తవ్యం లాంటి శాశ్వత సత్యాలను తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే ధర్మక్షేత్ర దీప్తి, కురుక్షేత్ర కీర్తి. మహాభారతం మహాభారతం అనగనగా అది ద్వాపరయుగం. ఉదయ సూర్యుడు తన అరుణ కిరణాలను భూమిపై చల్లుతున్నాడు. అనేక యజ్ఞాల సువాసనలు గాల్లో తేలుతున్నాయి. ఆ పవిత్ర నేలపై మహర్షులు తపస్సు చేశారు. దేవతలు సంచరించిన భూమిగా అది ప్రసిద్ధి పొందింది. ఆ నేలే కురుక్షేత్రం. అది సాధారణ మట్టి కాదు, యుగాల తపస్సుతో పవిత్రమైన ధర్మ భూమి. అక్కడ వీచే ప్రతి గాలి ఋషుల పవిత్ర మంత్ర ఘోషలను మోసుకొచ్చేది. అక్కడ ప్రతి ధూళికణం యజ్ఞాగ్నుల సాక్ష్యంగా నిలిచేది. పురాణాలు చెబుతున్నాయి, ఒకప్పుడు కురు మహారాజు ఆ విశాల భూమిని స్వయంగా దున్నాడని. చంద్రవంశంలో జన్మించిన ఓ మహాధార్మికుడు కురు మహారాజు. ఆయన పేరు మీదే తరువాత కురువంశం, కురుక్షేత్రం ప్రసిద్ధి చెందాయి. మహాభారతంలో పాండవులు కౌరవులకు చెందిన వంశానికి మూలపురుషుడే ఈ కురు మహారాజు. సరస్వతీ నదీ తీరాన విస్తరించిన విశాల భూమి. అది రాజసత్తా ప్రదర్శన మాత్రం కాదు, అది ఒక ధర్మ సాధన. ఒక ఉదయ సూర్యుడు బంగారు కాంతులు విరజిమ్ముతున్న వేళ కురు మహారాజు రాజభవనాన్ని విడిచి సాధారణ రైతు వలె నాగలి పట్టుకున్నాడు. రాజకిరీటం స్థానంలో సాదాసీదాగా వస్త్రం ధరించాడు. ఆయన చేతుల్లోని నాగలి భూమిని చీల్చుతూ ఉంటే చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. మంత్రి ముందుకు వచ్చి నమస్కరించాడు ఆ మహారాజుకు. మహారాజా, మీలాంటి చక్రవర్తి స్వయంగా భూమిని దున్నడం ఏమిటి? ఆ మంత్రి మాటలతో మహారాజు చిరునవ్వు నవ్వాడు. మంత్రి, ఈ భూమి కేవలం పంటలు పండించే నేల మాత్రం కాదు, ఇది ధర్మం పండించే క్షేత్రం కావాలి. ఈ నేలలో సత్యం మొలకెత్తాలి, క్షమాగుణం పరిమళించాలి, త్యాగం పుష్పించాలి, ధర్మం శాశ్వతంగా నిలిచిపోవాలి. ఆ మాటలతో భూమి కంపించినట్లయింది. ఆకాశంలో మేఘాలు గర్జించాయి. దేవతలు ఆశ్చర్యంతో కురు మహారాజును చూశారు. ఇలా ఉండగా అదే సమయంలో దేవేంద్రుడు తన ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు. మహారాజా అని గంభీరంగా పలికాడు, నీకు అపారమైన రాజ్యం ఉంది, అనేక మంది సేవకులున్నారు, అయినా నువ్వే ఈ కష్టమైన పనిని ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు దేవేంద్రుడు. కురు మహారాజు ఇంద్రుని మాటలకు చేతులు జోడించి వినమ్రంగా చెబుతున్నాడు, దేవేంద్ర, ప్రజలు రాజును చూసి మారుతారు. నేను ధర్మాన్ని కేవలం మాటల్లో చెప్పాలనుకోవడం లేదు, నా చేతులతో ఈ నేలలో నాటాలనుకుంటున్నాను. ఆ సమాధానం విన్న దేవేంద్రుని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇదిగో మహారాజా, వరము కోరుకో అన్నాడు. అప్పుడు కురు మహారాజు కళ్లల్లో భక్తి మెరిసింది. మహాత్మా దేవేంద్ర, ఈ నేలపై ధర్మం కోసం పోరాడిన వారికి స్వర్గప్రాప్తి కలగాలి. ఇక్కడ చేసిన పుణ్యం ఎన్నో రెట్లు ఫలించాలి. ఈ భూమి యుగ యుగాలకు పవిత్ర క్షేత్రంగా నిలిచిపోవాలి. మహారాజు మాటలతో దేవేంద్రుడు సంతసించారు. తథాస్తు అని ఆశీర్వదించగానే ఆ నేలపై దివ్య కాంతి విరిసింది. ఆ రోజు నుంచి ఆ ప్రదేశం కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అందుకే మహాభారత యుద్ధానికి కూడా ఆ భూమినే ఎన్నుకున్నారు. ఎందుకంటే అది కేవలం యుద్ధరంగం కాదు, ధర్మం పరీక్షించబడే యజ్ఞ వేదిక. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ, ధర్మమే ఈ జగత్తుకు ఆధారం. కాలం గడిచింది. అక్కడ అనేక యజ్ఞాలు జరిగాయి. పరశురాముడు అక్కడ తపస్సు చేశారని, ఋషులు అక్కడ వేదఘోషలు వినిపించారని కథలున్నాయి. అందుకే కురుక్షేత్రం యుద్ధభూమి మాత్రమే కాదు, యజ్ఞభూమి కూడా. అలా మహాభారత యుద్ధ సమయం వచ్చింది. అలా కురు మహారాజు దున్నిన ఆ పవిత్ర నేల తరువాత మహాభారత మహాయుద్ధానికి వేదికైంది. పాండవులు కౌరవులు యుద్ధం చేసిన భూమి కేవలం రణరంగం మాత్రం కాదు, ధర్మం అధర్మం మధ్య జరిగిన శాశ్వత పోరాటానికి సాక్ష్యమైన పుణ్యక్షేత్రం.
అదే కురుక్షేత్రం. అది కేవలం రాజ్య పోరాటం కాదు, ధర్మం అధర్మం మధ్య సాగే యుగ యుద్ధం. ఆ సమయంలో భీష్ముడన్నాడు, ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు, ఇది ధర్మాధర్మాల మధ్య సంగ్రామం. అందుకే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరగాలి. ఆ క్షణంలో ఆ మాటతో రెండు సేనలు కురుక్షేత్రానికి చేరుకున్నాయి. అశ్వాల చకిలింతలు, రథచక్రాల గర్జనలు, శంఖధ్వనులతో ఆకాశం మార్మోగుతోంది. కానీ ఆ పవిత్ర భూమిపై అడుగు పెట్టగానే యోధుల హృదయాల్లో విచిత్రమైన భావనలు. అర్జునుడు తన బంధువులను చూసి కన్నీరు పెట్టుకున్నాడు. కృష్ణ, ఇది విజయం కోసం కాదు, వినాశనం అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో గీతామృతాన్ని బోధించాడు. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మం క్షీణించినప్పుడల్లా నేను అవతరిస్తాను. కురుక్షేత్రం అందుకే పవిత్రం. అక్కడ యుద్ధం జరిగింది కాబట్టి కాదు, అక్కడ ధర్మం నిలబెట్టబడింది కాబట్టి. 18 రోజుల యుద్ధం అనంతరం భూమి రక్తంతో తడిసిపోయింది. కానీ ఆ రక్తసిక్తమైన నేల నుంచే ఒక శాశ్వత సందేశం పుట్టింది. అదే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మమే కాపాడుతుందని. భగవద్గీతలో మొదటి శ్లోకం 1వ అధ్యాయంలో మొదటి శ్లోకం కూడా ఇలా ప్రారంభమవుతుంది. భగవద్గీతలో 1వ అధ్యాయం మొదటి శ్లోకం కూడా ఇలా ప్రారంభమవుతుంది. మానవ జీవితంలోని ధర్మాధర్మ సంగ్రామాన్ని కూడా సూచిస్తుంది. అదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇక్కడ కురుక్షేత్రాన్ని కేవలం క్షేత్రం అనిగాక ధర్మక్షేత్రం అని చెప్పడం వెనుక గొప్ప ఆంతర్యం ఉన్నది. ఎందుకంటే ఆ భూమిని కురు మహారాజు ధర్మబీజాలతో పవిత్రం చేశారు. అక్కడ యజ్ఞాలు తపస్సులు జరిగాయి. దేవతలు ఆశీర్వదించిన పుణ్యస్థలమది. ఆ నేలపై అధర్మం నిలవదనే నమ్మకం. భగవద్గీతలో కురుక్షేత్రం కేవలం యుద్ధభూమి కాదు, మన హృదయానికి కూడా ప్రతీక. మంచి ఆలోచనలు పాండవులు, చెడు వాసనలు అహంకారం కౌరవులు. మనస్సులో ప్రతిరోజు జరిగే పోరాటమే మహాభారత యుద్ధం. అందుకే గీత చెబుతుంది, ప్రతి మనిషి హృదయం ఒక కురుక్షేత్రమని. అక్కడ ధర్మం అధర్మం ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటాయని. ఇది ధర్మక్షేత్ర దీప్తి, కురుక్షేత్ర కీర్తి. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. కురుక్షేత్రం మన జీవితానికి ఒక ప్రతీకని, ప్రతి మనిషి హృదయంలోనూ ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుందని. కోపం, అసూయ, అహంకారం మనలోని దుర్యోధనులైతే, ప్రేమ, న్యాయం, కర్తవ్య బోధ మనలోని పాండవులు. నిజాయితీగా పనిచేసే కార్యాలయం, న్యాయం నిలబెట్టే న్యాయస్థానం, సత్యం చెప్పే మనసు కూడా ధర్మక్షేత్రమేనని. అందుకే మన జీవితాన్ని కూడా ధర్మక్షేత్రంగా మార్చుకోవాలని. ఇలా ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, అమ్మఒడిలో వినిపించే ఆత్మీయతల అనగనగాతో మొదలయ్యే మన కథా ప్రయాణంలో మరో కమ్మని కథతో రేపు పలకరిస్తుంది విలువల వెలుగు మీ వేటు న్యూస్. మహాభారతం 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 మహాభారతం